అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ స్వాతి సపరివార పత్రికలో 1988లో ప్రచురితమైనది. ఇక కథలోకి వస్తే, ప్రతిమ, నీ నవ్వెంత అందంగా ఉంటుందో తెలుసా? తెల్లారుజామునే మల్లె మొగ్గలు విచ్చుకుంటున్నప్పుడు వాటిని చూస్తున్నంత హాయిగా ఉంటుంది. నిజం, నవ్వింది ప్రతిమ. నవ్వుతుంటే ఆ చిన్న చిన్న పళ్ళు నిజంగానే మల్లె మొగ్గల్లాగే పక్కుమన్నాయి. నిజం చెప్తున్నా, అందరూ నీ దగ్గరికి ఎందుకు వస్తారో తెలియదు కానీ నేను మాత్రం నీ నవ్వు చూడడానికి వస్తాను తెలుసా? అలాగా? ఆశ్చర్యంగా చూసింది. అలా ఆశ్చర్యంగా చూడకు మరి. నీ నవ్వు చూసి వెంటనే ఎందుకు వెళ్ళిపోనని కదూ నీ ప్రశ్న. నీకు తెలియదులే, ఏ వంపు సొంపు కూడా రగిలించిన వేడి నీ నవ్వు రగిలిస్తుంది తెలుసా? నిర్లప్తంగా నవ్వింది ప్రతిమ. వద్దు ప్రతిమ, అలా నిర్లప్తంగా నవ్వుకు. నీ నవ్వు ఎప్పుడు తాజాగా విచ్చుకుంటున్న జాజి పూలలానే ఉండాలి, అలా వాడిన పూలలా కాదు. ఏది ఒక్కసారి నవ్వు, నీదైన నీ నవ్వు. నవ్వింది ప్రతిమ. ప్రపంచంలోని సంతోషమంతా నవ్వులోనే ఉన్నట్లు, ఆ నవ్వే కోటి మల్లెల వాన కురిపించినట్లు. అది ఆ నవ్వే నాకు కావాలి. ఆ నవ్వుని చూసి అన్ని బాధలు మర్చిపోతాను. ఆ నవ్వుని చూసి ఇంటిని వదిలేసి ఇంత దూరం వచ్చేస్తూ ఉంటాను, మొహాన్ని దోసిట్లోకి తీసుకుంటూ అన్నాడతను. ప్రతిమ నవ్వుతూనే ఉంది. ఆ నవ్వు బుగ్గల నిండా పాకి కంటతడిగా మారి ఓ నీటి చుక్కగా చిక్కిలి మించి జారేదాకా అతను ఆ నవ్వుని చూస్తూనే ఉన్నాడు. ఇవాళ నా నవ్వు ఖరీదు 125 రూపాయలు. ఇందా పెట్లో దాచు, శిల్పకి నోట్లు అందిస్తూ అంది ప్రతిమ. ఎన్నాళ్ళిలా నీ నవ్వుకి రూపాయల్లో విలువ కట్టుకుంటావు? శిల్ప అడిగింది నోట్లు అందుకుంటూ. నవ్వగలిగిన అన్నాళ్ళు, నవ్వుల్లో అందాలు పంచగలిగిన అన్నాళ్ళు. అలసిన కన్నుల్ని బరువుగా మూసుకుంటూ పక్క మీద వెనక్కు వాలి అంది ప్రతిమ. మీ అమ్మకి ఒంట్లో బాగోలేదని, నేను చూడాలనుందని అంటోందని ఉత్తరం వచ్చిందిగా, వెళ్తావా అక్క? వెళ్ళడమా? వెళ్ళి ఏం చేయగలగనక్కడ? ఏడుస్తూ కూర్చోవడం తప్ప. ఇక్కడే ఉండి ఆ ఏడుపునే నవ్వుగా మార్చుకుంటే 4 డబ్బులు రాలితే నా ఉనికి కంటే ఆ డబ్బులే వాళ్ళని కాస్త నవ్విస్తాయి. ఏమంటావు? అలసిపోయిన నవ్వు పెదవుల వెనక్కి ఆగిపోగా పెదవులో చివరికి పాకిన విషాదాన్ని కంటిదాకా రానియక ఆపేస్తూ అంది ప్రతిమ. అవును, విషాదం అక్కడి దాకా వెళ్ళిపోతే కళ్ళు ఉబ్బిపోతాయి మరి. ఏడుపు కళ్ళు, నవ్వు పెదవులు, వెరీ బ్యాడ్ కాంబినేషన్. ఎస్, రెడీ. మొహం కొంచెం అటువైపు తిప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అలా ఆకాశం వైపు చూస్తూ నవ్వాలి. నువ్వు అలా చిరునవ్వు కాదు, విపరీతమైన సంతోషం పట్టలేక, ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరూ లేక ఆకాశం వైపు చూస్తూ పగలబడి నవ్వుకుంటున్నట్లు నవ్వాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ అలాగే. ప్రతిమ నవ్వుతోంది, పగలబడి నవ్వుతోంది, విరగబడి నవ్వుతోంది. ఆ నవ్వుకి తోడుండడానికి ఆకాశంలోనే చుక్కలన్నీ జలజల నేల మీదకి రాలినట్లు నవ్వుతోంది. వెరీ గుడ్. ఫోటో అయిపోయింది, ఇక రిలాక్స్ అవ్వండి. అసలు మీకు ప్రతిమ అని కాక సుహాసిని అనో మధురహాసిని అనో పేరు పెట్టాల్సింది. అంత అందంగా ఉంది మీ నవ్వు. ఇప్పుడే ఫోటో లేదు, అందుకే నవ్వకుండానే నిశ్శబ్దంగా ఆ మాటలను వింటోంది ప్రతిమ. ఫోటో బ్రహ్మాండంగా వస్తుంది. కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్కి డోకా లేదు. పోతే ఇక క్యాప్షన్ గురించి ఆలోచించాలి. ఇదిగో తీసుకోండి, 100 రూపాయలు. అతని చూపులు ఆమె పెదవుల పైన, ఆమె చూపుల చేతిలోని నోటిపైన. ఓ తమాషా చూసావా శిల్ప? ఇవాళ ఫోటో కోసం నేను నవ్వాను. విపరీతమైన సంతోషాన్ని పట్టలేక, ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరూ లేక ఆకాశం వైపు చూస్తూ నవ్వాను. కానీ విపరీతమైన ఈ విషాదాన్ని భరించలేక ఆకాశంతో విషాదాన్ని పంచుకుంటూ హాయిగా ఏడవగలిగితే ఎంత బాగుంటుందో కదూ, నవ్వుతూ అంది ప్రతిమ. వద్దక్క, నువ్వు అలా నవ్వకు. నీ నవ్వులో అంత దిగులు నేను చూడలేను. నవ్వులో ఆ ఏడుపుని కలిపేయకక్క. నీ మనసులో బరువు దించుకోవాలనుకుంటే హాయిగా కల్తీ లేని ఏడుపు ఏడ్చేయి. అంతేనక్క, భయంగా అంది శిల్ప. ప్రతిమ మరి నవ్వలేదు. ఇవాళ ఫోటోగ్రాఫర్ ఇచ్చిన 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసేయి. అమ్మకి బాగా సీరియస్ అయ్యిందట, ఆసుపత్రిలో చేర్చారట. ఎన్ని వందలు పంపిస్తే నయమయ్యాను. అవును, కల్తీ లేని ఏడుపు అన్నావు కదూ, ఆ అదృష్టం మన బతుకుల్లో లేదులే అని మాత్రం అంది. చూడమ్మా, నువ్వు కూర్చున్న పొజిషన్ గురించి, మిగతా అవయవాల గురించి అట్టే బాధరవకు. హాయిగా రిలాక్స్ అయి కూర్చో. నేను బొమ్మ వేసేది నీ మొహాన్ని ఒక్కదాన్నే. ముఖ్యంగా నవ్వుతో విచ్చుకున్న పెదవుల మీద, అందంగా కనబడుతున్న పళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. అందుకే నేను బొమ్మ వేస్తున్నంతసేపు మొహం మీద నవ్వు చెదిరిపోకుండా చూసుకో. అలాగేనండి, మొహం మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అంది. చూడమ్మా, నీ మొహానికి అంత అందం ఆ నవ్వే. ఆ నవ్వులో ఒక్క పిసరు కల్తీ, ఒక్క పిసరు కృత్రిమత్వం ఉండకూడదు, తెలిసిందా? అలాగేనండి. ఇంతకుముందు మొహం మీదకి తెచ్చుకున్న చిరునవ్వులో ఇంకా అక్కడక్కడ మిగిలిన విషాదపు తరకల్ని కంటి పొరల గుండా వడకట్టేస్తూ అంది. ఫెంటాస్టిక్. అలాగే ఉండిపో. క్యాన్వాస్ మీద కుంచె కదుపుతూ అన్నాడాయన. చితి మీదకి ఎక్కే ముందు అమ్మని ఆఖరిసారిగా చూసుకోవడానికి వెళ్ళాలంటే ఇంకా 100 రూపాయలు తక్కువ అయ్యాయి శిల్ప. ఎలాగిప్పుడు ఆ 100 రూపాయలు చేతికొచ్చేస్తే హాయిగా ఏడ్చుకోవచ్చు. కరువు తీరా ఏడ్చుకోవచ్చు, మనసు తీరా ఏడ్చుకోవచ్చు. మరింక నవ్వక్కర్లేదు. చేతిలో ఉన్న 100 నోటు వైపు చూస్తూ నవ్వుతూ అంటోంది ప్రతిమ. గాజు బొమ్మ ఏ క్షణంలో బళ్ళున బద్దలైపోతుందోనన్నట్లు భయంగా ప్రతిమ వైపు చూస్తోంది శిల్ప. అలా చూస్తావేం శిల్ప? చెప్పవు? ఎక్కడికి వెళ్ళాలో చెప్పవు? నా నవ్వుని మరొక్క 100 రూపాయల నోటు కింద మార్చుకునే చోటు ఇంకెక్కడుందో చెప్పవు ప్లీజ్. సరే చెప్తా. ఈ వీధి చివరి గదిలో 4 స్టూడెంట్లు ఉన్నారు. వాళ్ళు ఏ ఫోటో తీసుకోరు, ఏ బొమ్మ వేసుకోరు.
కనీసం నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోరు. వాళ్ళ ముందు కూర్చుని 5 నిమిషాలు ఆగకుండా నవ్వితే చాలట. తనివి తీరా చూసుకుని 100 రూపాయలు ఇచ్చేస్తారట. 5 నిమిషాలేగా, నవ్వేస్తాను శిల్ప, ఆగకుండా నవ్వేస్తా. కానీ నువ్వు నాకు సాయం చేయవు. వాళ్ళ ముందు కూర్చున్నప్పుడు ఒక్క జోక్, కేవలం ఒక్కటే, బాగా నవ్వొచ్చేది ఏదైనా చెప్పవు. మరి ఈ విషయాలన్నీ మర్చిపోయి నవ్వాలి కదా. జోక్ చెప్పడానికి అంత ఆలస్యం చేస్తావేం శిల్ప? త్వరగా చెప్పేవే. ఎంత ప్రయత్నించినా పగలబడి నవ్వలేకపోతున్నాను. కమాన్ క్విక్. ఆలస్యమైతే రైలు వెళ్ళిపోతుంది. శిల్పకి మాత్రమే వినిపించేలాగా అంది ప్రతిమ. వాళ్ళ నలుగురు ఎదురుగా కూర్చుని ప్రతిమ మొహం వైపే ఆత్రంగా, ఆనందంగా, ఆరాధనగా చూస్తున్నారు. వాళ్ళ నలుగురి చూపులు ప్రతిమ మొహం మీద తప్ప మరెక్కడా లేవు. నిస్సహాయంగా చూసింది శిల్ప. ఏం జోక్ చెప్పి నిన్ను ఇప్పుడు నవ్వించనక్క? అసలే నువ్వు నవ్వు లేకుండానే నువ్వు ఇంత అందంగా ఉన్నావు. శిల్ప మాటలు పూర్తి కాకుండానే నవ్వింది ప్రతిమ. నవ్వు లేకుండానే నేను అందంగా ఉన్నానా? జోక్ వేయలేను అంటూనే భలే జోక్ వేశావు. అబ్బా, ఏం జోకే శిల్ప. నా జీవితంలో ఇటువంటి జోక్ వినలేదు. నవ్వుతూనే అంది ప్రతిమ. అలా అంటూనే నవ్వుతోంది, నవ్వుతూనే అంటోంది. 5 నిమిషాలు అయిపోయాయి, నవ్వుతూనే ఉంది ప్రతిమ. 10 నిమిషాలు అయిపోయాయి, నవ్వుతూనే ఉంది ప్రతిమ. 20 నిమిషాలు అయిపోయాయి, నవ్వుతూనే ఉంది ప్రతిమ. డెత్ డ్యూ టు ఓవర్ లాఫింగ్ అండ్ కార్డియాక్ అరెస్ట్, చెప్పాడు డాక్టర్. ఎక్కువగా నవ్వడం వలన ఊపిరాడక చచ్చిపోయింది. శిల్ప ప్రతిమ మొహం వైపే చూస్తుంది. ఆ పెదవులు ఇంకా నవ్వుతూనే ఉన్నాయి. అయ్యో అక్క, ఆఖరికి మృత్యువు కూడా ఎంత స్వార్థము. తను కూడా నీ నవ్వులోని అందాల్ని వదులుకోలేకపోయింది ఏడుస్తూ అంటోంది శిల్ప. కల్తీ లేని ఏడుపన్నావు కదూ. ఆ అదృష్టం మన చేతుల్లో, మన బతుకుల్లో లేదులే. ఎక్కడి నుంచో ప్రతిమ అంటున్నట్లు అనిపించింది.